గేట్ ఆఫ్ చర్చి రామన్ గురించి వాక్యం అందిస్తూ ఉన్నాను. పాత తరము, నేటి తరము, దేవుని చిత్తం, ఈ 3 అంశంల గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పాత తరం, నేటి తరం, దేవుని చిత్తం, ఈ అంశంల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడిన మాటను మనం జాగ్రత్తగా నేను చదువుతానండి. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుడి మాటను దీవించును గాక. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వాక్యం ఎవరిని ఉద్దేశించి రాయబడింది అనగా, ఒక మనిషిని అవిధేయత, ఎవరు ఒక మనుషుడు అవిధేయత చూపించాడు అనగా అబ్రహాము అవిధేయత, దేవుని స్తోత్రము. ఆదాము ఒక అవిధేయత చూపించడం, ఆదాము ప్లస్ అవ్వ ఇద్దరు కలిస్తేనే అవిధేయత. ఆదాము ప్లస్ అవిధేయత, మరి అవ్వ ఇద్దరు అవిధేయతకు గుర్తుగా ఉంటున్నారు అనగా దేవుని మాట వినని వారుగా ఇక్కడ ఉంటున్నారు. వారి వల్ల పాపం లోకంలోకి వచ్చినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఒక నీతిమంతుడు అనే మాట ప్రభువు జలవిస్తున్న మాటను చూస్తే, ఒక విధేయత వలన అనగా యేసు ప్రభు యొక్క విధేయత వలన ఈ లోకంలో నీతిమంతులుగా ఉండడానికి మనకు దేవుడు అవకాశం కల్పించాడు. చాలా జాగ్రత్తగా గమనించండి మన దేవుడి సహవాసులారా. తినవద్దు అని చెప్పిన పండును తిన్న అబ్రహాము, లేక ముందుగా అవ్వ తిన్నది, అవ్వ ప్లస్ ఆదాము ఇద్దరు కలిస్తేనే మరి ఆ పాపం అనేది బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అవిధేయత గుర్తుగా వారు ఉంటున్నారు. అవిధేయతలో ఉన్న వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతిమంతులుగా ఎంతమంది ఉన్నారో గమనించండి. నీతిమంతులు ఉన్న వారి విషయంలో దేవుడు కృప చూపించి ఈ ప్రపంచాన్ని ఇంకా కొద్ది కాలం పాటు జీవించడానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఆదిలో చూస్తే, పాత తరంలో చూస్తే కనుక, పాత తరంలో అందరూ కూడా పాపముతో సహవాసం చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనంలోకి వెళ్ళి చూస్తే అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. దయచేసి చదవండి ఒకరు. చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమును నొచ్చుకొనెను. అప్పుడు చాలా బాధపడ్డాడు దేవుడు. ఎందుకు చేశాను జనాన్ని, ఎందుకు ఈ సృష్టిని చేశాను నేను అని చెప్పి దేవుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే వారి క్రియలన్నీ కూడా పాపంతో కూడుకున్నవి, వావి వరసలు లేవు. వారు భయంకరమైన పాపంతో వారు జీవిస్తూ ఉన్నారంట. అయితే దేవుడు ఏమనుకున్నాడంట అంటే, బాధపడిపోయి వారిని చంపేయాలనుకున్నాడు, మొత్తం నిర్మూలం చేయాలనుకున్నాడు. అయితే దేవునికి ఒక వ్యక్తి కనపడ్డాడంట. అక్కడ నీతిమంతుడు ఉన్న వ్యక్తి ఒకడు 9వ వచనం 6-9 ఆది కాండంలో, త్వరగా చదవాలి. 6-9 వచనం ఒకటే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడను తన తరముల్లో నిందారహితుడనై ఉండెను. నీతిమంతుడుగా ఒక వ్యక్తి కనపడ్డాడు, ఆయన పేరు నోవాహు. దేవుని స్తోత్రము. ఒక నీతిమంతుడు కనపడడం ద్వారా దేవుడు అక్కడ మనుషులను చెప్పడానికి ఇష్టపడలేదు, ఆపివేయబడ్డాడు. ప్రియమైన దేవుని సహవాసులారా, తర్వాత కాలంలో మనము అబ్రహామును చూస్తాం. తర్వాత కాలంలో అబ్రహామును దేవుడు చూసి సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు ఒక నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రజల యొక్క భయంకరమైన ఆలోచనలు, తలంపులు అవన్నీ కూడా పాపానికి ఇంకా ఎక్కువగా ఆజ్యం పోస్తున్నట్టుగా ఉన్నాయంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం పాత తరము, కొత్త తరాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాత తరములో మరి దేవుని ఆలోచన వేరు. దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక ఏంటో ఏమై ఉన్నదంటే, ఆది కాండము 1వ అధ్యాయం వేరే చదవండి. 1వ అధ్యాయం 28వ వచనం దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుడు ఏమని ఆలోచన చేశాడంటే, ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు నరులను ఆశీర్వదించి
మీరు ఫలించి, అనగా ఫలములో మనం నిలిచి ఉండాలని, మీరు ఫలించాలంటున్నాడు దేవుడు. మొట్టమొదటిగా అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు చూసారా. మీరు ఫలించి భూమిని నిండించి దానిని మీ ఆధీనంలోకి తీసుకోండి. మీరు భూమిలో పూర్తిగా నీ సంతానంతో నింపాలి. మీ ఫలములో, అనగా నీ ఫలము దేవుడిచ్చే ఆశీర్వాద ఫలములో నువ్వు నిలబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానికి విరుద్ధంగా వీరు చేస్తున్న పని ఏంటంటే, పాత నిబంధనలో మీరు చూస్తే కనుక వావి వరుసలు లేవు. బంధువులు అని అంటారు కానీ వారికి ఎవరు కూడా ఇప్పుడున్న బంధుత్వంలో ఇప్పుడు ఉన్నట్టుగా మరి ఎవరిని వివాహం చేసుకోవాలంటే వేరు వేరుగా ఉండేది పాతకాలం. అన్న వరుసే వాడిని పెళ్లి చేసుకునేవారు చెల్లెళ్ళు. ఆ టైంలో ఇప్పుడు కూడా వేరు కొన్ని క్యాస్ట్లలో, కొన్ని మతాలలో వారు వావి వరుసను చూడరు. ఒక ఇంట్లో పుట్టకుంటే చాలు, పక్క ఇంట్లో పుడితే చాలు, వేరే వాళ్ళ ఇంట్లో పుడితే చాలు, మేము పెళ్లి చేసుకుంటామంటారు. వరుస అన్న అయినా, తమ్ముడైనా, తాత అయినా, ముత్తాత అయినా, మా మేనమామ అయినా, ఇంకేదైనా వేరే వారు ఏ వరుస అయినా చేసుకునే పరిస్థితి పాత నిబంధనలో ఉన్నది. కానీ ఇప్పుడు ఆ తరం పోయింది. ఎందుకంటే దేవుడు ఆలోచన చేసింది ఏంటంటే, దేవుడు క్రమముగా ఆలోచన చేశాడు. ఒక విధంగా మోషే వచ్చిన తర్వాత ఒక క్రమముకు స్టార్ట్ అయిపోయారు, ఒక క్రమమైన పద్ధతిలోకి రావడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత యేసు ప్రభులు వారు వచ్చిన తర్వాత మొత్తం కొత్త నిబంధనలో మనం చూస్తే ఒక క్రమమైన పద్ధతిలో మానవుడు మనిషి జీవించవలసిన జీవితం గురించి దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనలో మనం చూస్తే కనుక పాపంతో కూడిన జీవితంలో, మరి భావి వరుస లేని జీవితంలో జీవిస్తున్నారు కనుక దేవుడు ఏమనుకున్నాడంటే ఆ తరం వారిని పూర్తిగా నాశనం చేయాలని, ఆ తరం వారిని ఇక ప్రపంచంలో బ్రతకనివ్వద్దని అనుకున్నాడు. కానీ దేవుడు నీతిమంతుడైన నోవాహును చూశాడు, నీతిమంతుడైన అబ్రహామును చూశాడు. అబ్రహాము విషయంలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని సహోదరుడు అబ్రహామును మనం చూస్తూ 18వ అధ్యాయం ఆది కాండంలోకి వెళ్ళి చూస్తే అక్కడ 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, సొదొమ గొమొర్రా విషయంలో, సొదొమ గొమొర్రా అనే ఒక ప్రాంతము, ఒక పట్టణాన్ని గురించి దేవుడు కలిగిన ఆలోచన ఏంటంటే అక్కడ చాలా భయంకరమైన పాపం ఉంటుందంట. అందుకని ఆయన ఆలోచన ఏం చేశాడంటే 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము, ఇప్పుడు చూడండి, ఇక్కడ చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచెదనా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి చాలు సిస్టర్. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడంటే, ఆదిలో పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, నీతిమంతులతో దేవుడు మాట్లాడేవాడు. దేవుని ఆత్మ కలిగిన వారు కొంతమంది ఉండేవారు, అందరితో కాదు దేవుడు మాట్లాడేది, కొందరితో మాత్రమే దేవుడు మాట్లాడేవాడు. అనగా అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, దేవుని స్తోత్రము. నోవాహుతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరికొంతమంది దైవజనులతో దేవుడు, అక్కడ ప్రవక్తల చేత దేవుడు మాట్లాడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మాట్లాడినట్టుగా దేవుడు ఆ రోజున ఇంకా ఎక్కువ మందితో మాట్లాడేవాడు. కానీ నీతిమంతులతోనే దేవుడు మాట్లాడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఉంటే గనక మరి సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని మీరు చూసినట్టయితే, సొదొమ గొమొర్రా పట్టణం పాపమునకు, భయంకరమైన వ్యభిచారమునకు గుర్తుగా ఉంటున్నది. ఎందుకంటే ఎలాంటి ప్రాంతం అంటే చక్కని పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ మంచి ప్రదేశమే. కానీ మనుషులు మాత్రము భయంకరమైన ఆలోచన కలిగిన వారుగా, వారు వ్యభిచార క్రియలతో జీవించేవారుగా, అన్ని ఉన్నప్పుడు మనుషులు కూడా దేవుని లెక్క పెట్టరు. అన్ని ఉన్నప్పుడు కూడా, పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరు కూడా దేవుని లెక్కించరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే అదే 18వ అధ్యాయం 20వ వచనంలో సొదొమ గొమొర్రా గురించి దేవుడు ఎందుకు మరి ఈ యొక్క అబ్రహాంతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు అంటే, అక్కడ వాక్యం 20వ వచనంలో ఒక మాట ఉంది, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను. చూసారా, చాలా భారంగా ఉందంట, ఎక్కువగా చెప్పలేనంత భారంగా ఉందంట. దయచేసి ఎవరు మాట్లాడకండి, దయచేసి నేనే మాట్లాడతాను. కాసేపు అయిన తర్వాత మీకు టైం ఇస్తాను. మీరు అందరూ కూడా కలిసి ఇక్కడ కూర్చొని 2-3 గంటలు మాట్లాడుకుంటూ కూర్చోండి. మీకు సమయం సాయంత్రం వరకు ఇచ్చేస్తాం. దయచేసి గమనించండి. సొదొమ గొమొర్రా అనేది పాపమునకు పుట్టినిల్లంట. పాపం అంటే భయంకరమైన వ్యభిచార క్రియలు మాత్రమే ఇక్కడ జరుగుతాయట. మరి వారికి ఇచ్చిన దేవుడు అన్ని ఆశీర్వాదాలు వారు మర్చిపోయి, దేవుడే మర్చిపోయి, వారు నీతిమంతులుగా ఒక్కరు కూడా అక్కడ ఉండలేని పరిస్థితిలో ఓడిపోయాడంట. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంట అంటే, నేను అబ్రహామునకు నేను చేయబోయే ఒక్క విషయము దాచెదనా అంటున్నాడు. ఏ విషయం అంటే సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి దేవుడు ప్రణాళికను వేసి ఉన్నాడు కనుక
దేవుడు అక్కడ కొంతమందిని పంపించాడు, లేక దేవుని సేవకులు పంపించినట్టుగా మనం చూస్తున్నాము, దేవదూతలను పంపించినట్టుగా మనం చూస్తున్నాము. ఈ రోజున కూడా చాలా ప్రాంతాలలో ఈ రోజున భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఎప్పుడు ఏ సమయంలో భూకంపం వస్తుందో, ఏ సమయంలో నాశనం అయిపోతుందో, ఏ సమయంలో ప్రజలు అల్లాడిపోతారో తెలియని పరిస్థితిలో కొన్ని దేశాలు ఉంటున్నాయి. అందుకని గమనించండి ప్రియమైన దేవుని సహోదరులారా, ఇక్కడ నీతిమంతుడైన అబ్రహాము దేవునితో బ్రతిమలాడుకున్నాడు. లేక 22వ వచనం చూస్తే మనము ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా అక్కడ వాక్యం సెలవుస్తుంది. నేను చేయబోయే కఠినమైన నిర్ణయం, చేయబోయే కఠినమైన నాశనాన్ని గురించి నీకు తెలియజేస్తున్నాను అని చెప్పి దేవుడు మరి అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసి దేవునితో ఆయన మాట్లాడడానికి, ధైర్యంగా దేవునితో మాట్లాడడానికి ముందుకు వెళ్ళిపోయి 23వ వచనం 18వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే కనుక దయచేసి ఒకరు నీట్ గా చదవండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. చూడండి, ఇక్కడ దేవుని బ్రతమాడుకుంటున్నాడు. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని చంపేస్తావా ప్రభు? ఆ నీతిమంతులు కూడా చచ్చిపోతారు కదా. మరి ఆ ప్రాంతం అంతా 50 మంది కూడా నీతిమంతులు లేరా అంటే దేవుడు అన్నాడు, సరే మంచిది, 50 మంది నీతిమంతులు రక్షిస్తాను, 50 మంది నీతిమంతులు ఉంటే కనుక ఆ దేశాన్ని నేనేం చేయను అని చెప్పి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతము నేను నాశనం చేయను అంటాడు. తర్వాత అయ్యో 50 మంది, ఇంకా 40 మంది ఉంటే అంటే బతుకులాడతాడు, తర్వాత 30 మందికి వస్తాడు, తర్వాత 20 మందికి వస్తాడు, తర్వాత 10 మంది నీతిమంతులు ఉంటే గనక అంటే 10 మంది కాదు ఒక్కడున్నా కూడా నేను రక్షిస్తాను పో అని చెప్పేసి మరి దేవుడు అబ్రహాంతో అనడం మనం చూస్తున్నాం. అది ఆ అధ్యాయం మొత్తం చదివితే కనుక మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకుంటే కనుక మీకు అది కనపడుతుంది. ఈ రోజున కూడా చాలా మంది నీతిమంతులు ఉన్నారు ఆ పట్టణంలో అంటే అనీతిమంతులు ఎక్కువ మంది ఉన్నారు, నీతిమంతులు తక్కువ మంది ఉన్నారు. అందుకే గమనించండి, అక్కడ 32వ వచనంలోకి వెళ్తే కనుక 32, 33 వచనంలో ఆదికాండంలోకి వెళ్తే కనుక అక్కడ దేవుడు ఏమంటున్నాడో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. మీరు అటు ఇటు తిరిగో దేవుడు. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక ఇందునెను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక్కడు కూడా లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు అక్కడ కనపడలేదు, ఒక్కడు కూడా దేవుడికి ఇష్టమైన వాడుగా కనపడలేదు. ఎందుకంటే అక్కడ వారికి అందరికీ అన్ని ఉన్నాయి. సమస్తం ఉన్నప్పుడు మనుషులు మాట వినరంట. సమస్తం కలిగినప్పుడు ఎవరు కూడా మాట వినరు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మాత్రమే దేవుని చెంతకు వచ్చేవారుగా కొంతమంది ఉంటున్నారు. అందుకనే ఇక్కడ పాత నిబంధన చూసినట్టయితే పాత నిబంధనలో దేవుడు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ అక్కడున్న వారిలో కొంతమంది నీతిమంతులు ఉండడం వల్ల ప్రపంచంలో నాశనం కాకుండా దేవుడు ప్రపంచాన్ని మరి దేవుడు కాపాడినట్టుగా అక్కడ వాక్యం సెలవుస్తుంది. మరి కొత్త తరంలోకి, నేటి తరంలోకి మనం వద్దాము, లూకాసు వార్తలోకి వద్దాము. కొత్త తరంలోకి వస్తున్నట్టయితే విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అని అంటున్నాడు. మొట్టమొదటిగా చూసినట్టయితే కొత్త నిబంధనలో మరి దేవుడు యేసు ప్రభుల వారు మూర్ఖతరం అనే ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దయచేసి అందరూ కూడా లూకాసు వార్త 9వ అధ్యాయం 41వ వచనంలోకి వెళ్ళి చూస్తే అక్కడ మూర్ఖతరము అనగా మూర్ఖులైన వారు ఎవరున్నారో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. త్వరగా చూడండి అమ్మా. చాలమ్మా, దేవుని స్తోత్రము. మూర్ఖతరం వారులారంటే, మూర్ఖులు అంటే ఈ లోకంలో కేవలము ధనం సంపాదించుకోవాలని ఆలోచన కలిగిన వారు, డబ్బు సంపాదించుకోవాల్సిన ఆలోచన కలిగిన వారు, ఆస్తి అంతస్తులు సంపాదించుకోవాలని ఆలోచన కలిగిన వారు, లోకంలో ఎక్కువగా ప్రేమించేవారు, లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉండి లోకంలో ఎక్కువ కాలం మనం జీవిస్తాము, బ్రతికినంత వరకు ఇక్కడే జీవిస్తాము, బ్రతికినంత వరకు పూర్తిగా మేము ఇక్కడే ఉండిపోతాము, మా బ్రతికంతా ఇక్కడే, నా జీవితం అంతా ఇక్కడే ఉంటది అనుకునే వారు కొంతమంది ఉన్నారంట. దేవుని స్తోత్రం కాక అలాంటి వారు కూడా లేరని కాదు.
ఈ ఆయుష్కాలము 70 లేక 80 సంవత్సరాల, ఎక్కువ అయితే మహా అంటే 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికేవారు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఆది కాండంలో మెతుషేలలో పాత నిబంధనలు చూస్తే 969 సంవత్సరాలు జీవించిన మెతుషేలను చూస్తున్నాం ఆది కాండం 5:27 వచనంలో. కానీ ఈ రోజున చూస్తే కనుక బ్రతికిన మనిషి 70 లేక 80 సంవత్సరాలు కూడా, అది కూడా చాలా ఆయాసము, కష్టం, బాధ, వేదన, అది కూడా ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకోవడం, ప్రతిరోజు మరి ఏదైనా ఒక మాత్రను వేసుకోనుకుంటా బ్రతికేవాడు చాలా తక్కువ ఉన్నారు. కానీ గమనించండి ప్రియమైన దేవుడి సహవాసులారా, ఈ వాక్యము మీతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఈ రోజున చాలా మంది శరీరాన్ని ప్రేమిస్తున్నారు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, లేక బంధువులను ప్రేమిస్తున్నారు. ఎక్కువగా మనం ప్రేమించేది ఎవరినంటే ఈ లోక సంబంధమైన ఆస్తులను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ ఆస్తి విషయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ అధ్యాయం లూకాసు వార్తలోకి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసినట్టయితే, మరి అక్కడ దేవుని వాక్యము, మరి ఒకసారి 19-20 వచనంలోకి వెళ్ళి చూద్దాము. అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా మనం చూస్తే కనుక, దేవుడు అంటున్న మాట చూడండి. ఈ రాత్రి కాల సమయంలో లేక ఈ మధ్యాహ్న కాల సమయంలో లూకాసు వార్త 12వ అధ్యాయం 19-20 వచనంలో యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి, చదవడం. నా ప్రాణముతో ప్రాణమా, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను కొనెను. చూడండి అందరు కూడా సుఖించుము, తిని త్రాగుము అనగా కావో పియో మజా కరో మస్తీ కరో అనేటట్టుగా మనుషులందరూ ఎప్పుడు కూడా డబ్బులు బాగా సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించాలి, ఇదే నా జీవితం అని చెప్పి దానితో సుఖించడానికి ఎక్కువ ఇష్టపడతాడు. కానీ దేవుడు అదే రాత్రి కనుక, నా కుమారుడా ఈ రాత్రి నా దగ్గరికి వచ్చేయంటే, ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి అని వచ్చేసి అంటే, వచ్చేబట్ట మామూలుగా వస్తారా? రారు. కాబట్టి హార్ట్ అటాక్ లేకుంటే ఇంకేదో మనం చూస్తూ ఉంటాము. మనిషి సడన్ గా వెళ్ళిపోయేది ఎక్కడి నుంచి అంటే హార్ట్ అటాక్ నుంచి. హార్ట్ అటాక్ రాగానే రాత్రి చెప్పకుండా ఎవరికి నా ఆస్తులు ఎక్కడున్నాయో, అంతస్తులు ఎక్కడున్నాయో, ఎక్కడెక్కడ ఫస్ట్ భార్యకి ఎన్ని, సెకండ్ భార్యకి ఎన్ని, మూడో భార్యకి ఎన్ని ఆస్తులు రాసి పెట్టాడు ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోతావు. అందుకని ఏడ్చే వాళ్ళు ఏం ఏడుస్తారంటే, ఏమయ్యా నాకు కొన్ని విషయాలనే చెప్పలేదు కదయ్యా, అక్కడ రెండో దానికి ఏమిచ్చినావు, మూడో దానికి ఏమిచ్చినావు, నాకేమిచ్చినావు, చెప్పలే అప్పుడే చచ్చిపోయినావు రాత్రి. అయ్యో ఓనా మొగుడా, ఓనా భర్త అనుకుంటా లబో దిబో అని కొట్టుకునే వాళ్ళని ఎంతమందినో మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, ఈ దినములో చూస్తున్నాము. రాత్రి సమయంలో చెప్పబట్టకుండా, ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో నీది కాకపోతే కనుక, దేవుడు నీకు ఆయుష్కాలం ఇవ్వకపోతే కనుక, దేవుడు నీకు ఆత్మ ఇవ్వకపోతే కనుక, దేవుడు బ్రతకడానికి ఈ లోకంలో నూకలు లేకపోతే కనుక, గింజపై నీ పేరు లేకపోతే కనుక, నువ్వు తినే ఆహారపై నీ పేరు లేకపోతే కనుక, నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒకసారి ప్రశ్నించుకొని యేసు ప్రభులు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో మూర్ఖతరం వారికి వేరై ఉండాలని నేను మీకు చెప్తా ఉంటే, మీరు ఇంకా మూర్ఖ లోకంలోకి వెళ్ళిపోతూ మూర్ఖంగా ఆలోచన చేస్తూ, మూర్ఖమైన ఆలోచనతో పాటు మూర్ఖమైన జీవితాన్ని గురించి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఆ ప్రణాళికలు వేసుకోకుండా ఆపి వేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్త సుమా. మన జీవితము ఎంతకాలము మన చేతిలో ఉంటుందో తెలియదు, కానీ దేవుని చేతిలో ఉండేవాడిగా నువ్వు ఉంటున్నావా? మూర్ఖుడిగా లోకాన్ని మరి ప్రేమించేవాడుగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకోమని ప్రభు మనతో ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్నాడు. రాత్రి వెర్రివాడా అంటున్నాడు దేవుడు ఇక్కడ. అయితే దేవుడు వెర్రివాడా, దేవుడు వెర్రివాడా అంటున్నాడు. దేవుడు వేరు, వెర్రివాడ వేరమ్మా. దేవుడు వెర్రివాడా అని ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము నేను తీసుకోవాలని ఇష్టపడుతున్నాను, నువ్వు నా పనికే వస్తావా అంటే ఆయన అంటాడు, ఎప్పుడు ఏడ్ చేస్తాడు, ప్రభా నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్యలు కూడా చాలా మంది ఉన్నారు, నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, లేకుంటే నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, నాకు చాలా మందితో స్నేహం ఉంది, వీళ్ళందరినీ వదిలిపెట్టి నేను వస్తానా, నేను రాలేను, నేను రాను అంటారు. పిల్లలు కూడా చాలా మంది నేను రాను అంటారు. ఎక్కడికంటే దేవుడు అందుకనే తీసుకునే అధికారం నాకు ఉంది కదా అంటాడు, తీసేసుకుంటాడు. ఎంతో మంది ఈ రోజున ధనాన్ని సంపాదించడానికి భయంకరమైన ఆలోచన కలిగి జీవిస్తున్నారు. ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారంటే, నా పిల్లల కోసం నేను మోసం చేసి సంపాదిస్తా, దగా చేసి సంపాదిస్తా, లేకుంటే నా పిల్లలు కావాల్సిన ఆస్తిని సంపాదిస్తానని చెప్పి. మీరు బంజారా హిల్స్ వెళ్ళి చూస్తే కనుక ఒక్కొక్కడికి 1000 గజాల స్థలాలు ఉంటాయి, ఎకరాలు ఉంటాయి కొంతమంది.
వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారంటే వారి మునిమనవల కోసం, వారికి పుట్టబోయే పిల్లల కోసం దాచిపెట్టి ఉంచారు. ఒక ఐఏఎస్ కలెక్టర్ ఏమన్నాడంటే, ఎంతమందికి సంపాదించి పెట్టారయ్యా మీరు అంటే, ఆయన అంటాడు, వాళ్ళకు 10 తరంలో వచ్చినవాడు 10 నుంచి 15 తరాలు వారి తర్వాత వచ్చినా కూడా వాళ్ళకి ఆస్తులు సంపాదించి పెట్టారంట. తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది లీడర్లకు పంట అయిపోయింది. వాళ్ళ పిల్ల 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 తిన్నది కూడా తరగని ఆస్తి సంపాదించి పెట్టుకున్నారు. వాళ్ళకు ఎంత సంపాదించారంటే వాడు లెక్క పెట్టలేడట, అంత సంపాదించి పెట్టాడు. కానీ దేవుడు ఈ రాత్రి అడిగితే, నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? ఇది నేటి తరం జనంతో దేవుడు అడుగుతున్నాడు. ఎంత సంపాదిస్తారంటే చెప్పలేనంత సంపాదించి పెడతాం, దాచిపెట్టలేనంత ధనాన్ని దాచిపెడతాం. ఈరోజు చాలా మంది ధనం కొరకే జీవిస్తున్నారు, కానీ దేవుని కొరకు ఎవరు కూడా జీవించడం లేదు. అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారని వాక్యం అన్నది. సొంత కార్యం కంటే ఎప్పుడు మరి కేవలం భోజనం గురించి ఆలోచన. ఈరోజు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం చేస్తే బాగుంటది, ఏ రకమైన వంటలు చేసుకొని తింటే బాగుంటది అనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు. నీ కడుపు ఉన్నది భోజనానికే, కానీ నీ దేహం ఉన్నది దేవుని గణపరచడానికి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రికలోకి మనం వెళ్తే కనుక దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రేమన దేవుని సహవాసాలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగుతాక 13 నుంచి మనం చదివితే కనుక 13 నుంచి 15 వచ్చిన వరకు చాలా ఎక్కువ టైం లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకుంటూ పోతే అక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. చూడండి అమ్మా, ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు దేవుడు. ఈ కడుపు దేనికోసం ఉందంటే భోజన పదార్థాలు తినడానికి, మంచి ఆహారం తీసుకోవడానికి తప్పు లేదు. కానీ ఎంత సంపాదిస్తున్నారంటే వారు మరి రేపటికి, ఎల్లుండికి, ఎవరింటికి ఇంకా 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 సంపాదిస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఇచ్చిన మన్నాను కుమ్మరించాడు. మన్నాను కుమ్మరించినప్పుడు వారు బాగా దాచిపెట్టుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఉదయకాలం దేవుడు మన్నా ఇస్తే అది సాయంకాలం వరకే పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయదు. శనివారం మాత్రం మీరు డబల్ తీసుకోవాలని చెప్తున్నాడు. రెండు రోజులకి సంబంధించిన ఆహారం తీసుకోండి. ఈరోజు సాయంకాలం తినవలసింది సాయంకాలం తినవలసింది, ఉదయం తినవలసింది ఉదయం తినవలసింది. ఎక్కువగా దాచిపెట్టుకున్నా ఉంటే కంపు కొట్టిపోతుంది. ఈ రోజున కూడా చాలా మంది కావలసినంత కంటే అధికంగా ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఎక్కువగా ప్రయాసపడుతున్నారు. చదవడం, దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని. ఈ దేహము జారత్వము నిమిత్తం, జారత్వం అనగా మనకు అందరికి తెలిసిన విషయం. చెడు పనులు చేయడం, మోసగించడం. జారత్వ కార్యక్రమాలంటే భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరినొకరు మోసగించుకోవడం. ఈరోజు చాలా మంది యవనస్తులు ఒకరు ప్రేమిస్తారు, ఒకరు పెళ్లి చేసుకుంటారు. విచిత్రం ఏంటో నాకు అర్థం కాలేదు. వాడి గురించి నేను చెప్పడానికి టైం లేదు కనుక. ఒకరిని ఐ లవ్ యూ అంటారు, ఒకరిని నువ్వు నాతో ఉండాలి, పెళ్లి చేసుకుంటాను, లైఫ్ లాంగ్ నీతో ఉంటాను అని కొంతమంది జీవితాంతం అనుకుంటారు, కొంతమంది జీవితం మధ్యలో వదిలేస్తారు. మనకైతే హీరోలు ఎవరంటే 2, 3, 4 పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మనకు హీరో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద హీరో ఆయన పెద్ద నాయకుడు, ఆయన పెద్ద అది ఇది అన్నిగా. ఆయన రోజుకు వేషం వేస్తాడు. విజయవాడకి వెళ్తే ఆ రోజు ఆ వేషం కనపడుతూనే ఉంటుంది. ఆయన గొప్ప లీడర్, ఆయన మనకు నాయకుడు. ఈ సినిమా యాక్టర్లు అందరూ కూడా దొంగలు కొంతమంది, అందరు కాదు. అందరూ కూడా నీతిగా యథార్థంగా జీవించలేరు. కొంతమంది జీవిస్తున్నారు, కొంతమంది జీవించడం లేదు. ఏమైనా దేవుని సహవాసనారా? దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేహాన్ని మాత్రం కలుషితం చేయొద్దు అంటున్నాడు. ఈ దేహము దేవుడిచ్చిన ఆశీర్వాదం గల ఈ యొక్క దేహాన్ని నువ్వు పరిశుద్ధపరచుకో అంటున్నాడు. పరిశుద్ధంగా కాపాడుకోవడానికి సిద్ధపడు. ఇంత చదవడం ముందుకెళ్ళిపోతుంది. ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను.
మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రం కూడా ఈ శరీరాన్ని బాగా ప్రార్థన చేసుకొని మంచి దేవుని అభిషేకం నింపబడి బయటికి వెళ్ళి తప్పుడు పనులు చేస్తే అది ఏమవుతుందో ఆ శరీరం ఏంటో ఆలోచన చేయండి. ఏమైనా దేవుని సహవాసాలు అది చాలా దుర్మార్గం. అలాంటి పనులు చేయరాదని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది మూర్ఖతరం చేసే వారాన్ని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా చూసినట్లయితే ప్రియమైన దేవుని సహవాసాలు మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనంలో దేవుడు యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 12:39వ వచనం. ఇంకొకరు కూడా తీసి చదివేవారు చదవచ్చు, వేరే వారు కూడా అందరూ మానేశారు. వ్యభిచారులైన చెడ్డతరముల వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోహాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదు. చాలా దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చేయకండి, ఒక పదాన్ని ఒకసారి చదవండి. 12:39లో చాలా జాగ్రత్తగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వ్యభిచారులైన ఈ తరం వారలారా. శాస్త్రులు పరిశీలన గురించి మాట్లాడుతున్నారు. శాస్త్రులు పరిశీలన ఎప్పుడు అద్భుతాలు చూపెడతావా, ఆశ్చర్యకార్యం చేస్తావా అని యేసు ప్రభుని అడుగుతూ ఉంటారు. ఆశ్చర్యకార్యం చూసి అద్భుత కార్యం చూసి కూడా దేవుని సువార్తను నమ్మక వ్యభిచార క్రియలు చేస్తున్న వారలారా అని ప్రభు వారితో కూడా మాట్లాడుతున్నాడు. వారి క్రియలు ఎట్లా ఉన్నాయంటే వారు కేవలం బయట మాత్రం వేషధారణ వేసుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, చక్కగా నిలబడతారు, కానీ వారి క్రియలన్నీ కూడా వ్యభిచార క్రియలు, వ్యభిచార తలంపులు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మూర్ఖతరం వేరు, వ్యభిచార తరం వేరు. వారు పెళ్లిళ్ళు కూడా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రోజున కాంట్రాక్ట్ వివాహాలు వచ్చేసినట్టు. కాంట్రాక్ట్ వివాహం అంటే 1 year ఉండాలి, తర్వాత నీకు నాకేం సంబంధం లేదు. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ శాతం విడాకులు అయ్యేది ఎక్కడంటే అమెరికా. దాని తర్వాత 2వ స్థానం హైదరాబాద్ లేక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతం అంటే భారతదేశంలో ఎక్కువగా వివాహాలు విడాకులు అయిపోతున్నాయి. దయచేసి గమనించండి, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మనము వ్యభిచార తలంపులతో ఉంటున్నాము అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యభిచార తలంపుతో ఉంటున్న మనుషులారా అంటే చెడ్డతరం వారులారా అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ, ఈ వ్యభిచార సంబంధమైన విషయాలలో ఉంటున్న వారు మరి దేవుని ఎప్పుడు కూడా సంతోషపరచరు. ఈ రోజులలో మాధ్యమాలను కూడా మనం చూస్తున్నాము. మాధ్యమాలు అంటే టీవీలు చూసినా లేక మొబైల్ ఫోన్లు చూసినా దాంట్లో చాలా మంది ఎదిగిపోయారు. దాని ద్వారా గమనించండి, యవనస్తులు చాలా మంది దేని ద్వారా చెడిపోతున్నారంటే కేవలం సెల్ ఫోన్ల ద్వారా చెడిపోతున్న విషయాలు మనం ఈ రోజున చూస్తున్నాం. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ రోజున దేవుడు చేయకూడదన్న పని చేసి వ్యభిచార క్రియలు చేస్తున్నారు. అమెరికా దేశంలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాల స్త్రీలు పురుషుల నుంచి కూడా వ్యభిచార క్రియలకు అలవాటు అయిపోయారు. అక్కడ పిల్లల్లో, వాళ్ళ స్కూళ్ళల్లో, కాలేజీలో కూడా ఈ వ్యభిచార క్రియలు ప్రారంభించబడినట్టు. అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నారు. స్కూళ్ళల్లో ఈ రోజున అక్కడ ఇంతకుముందు బైబిల్ ప్రకటించేవారు, ఇప్పుడు బైబిల్ ప్రకటించకుండా అక్కడ ఆపేశారు. దేవుని వాక్యం చెప్పకుండా ఆపేశారు అక్కడ. ఎందుకంటే కొంతమంది అన్యతరం వారు స్కూళ్ళలోకి వచ్చి స్కూళ్ళలో యేసు ప్రభువుని గురించి ప్రకటించడం మానేసిన తర్వాత పాపము శాతం పెరిగిపోయిందట, వ్యభిచార క్రియలు పెరిగిపోయినట్టు. ప్రియమైన దేవుని సహోదర, కొంతమంది పెళ్లిళ్ళను కూడా చాలా భయంకరంగా చూస్తూ ఉన్నారు. పెళ్లిళ్ళు కూడా కాంట్రాక్ట్ వివాహాలు అయిన తర్వాత వారు విడిపోవడం జరిగిపోతుంది. లేక ఒక పిల్లలు 2 పిల్లలు అయిన తర్వాత నీకు నాకు ఏ సంబంధం లేదని వెళ్ళిపోయిన వారు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుని వాక్యం మాట్లాడుతుంది, దయచేసి జాగ్రత్తగా చూడండి. మరి 19వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలో
వివాహం అనే విషయం ఘనమైంది, కానీ ఇక్కడ వివాహాన్ని ఎంత తేలిక తీసిస్తున్నారో యేసు ప్రభులు వారు చెప్తున్నాడు. 19వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభుల వారు వివాహాన్ని గురించి ఎంత భయంకరంగా ఈ రోజులో మనుషులు ఉన్నారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయించున్నాడని, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయించున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వివాహం ఘనమైంది, కానీ ఈ రోజున విడనాడబడిన స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఎంతో మంది. మన ఎవడో ఒక ఆమె 70 సంవత్సరాల వయసు ఉందంట, 20 సంవత్సరాల అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు. అది చాలా గొప్పగా చెప్తా ఉన్నా. ఎలిజబెత్ టేలర్ అనే మంచి సినిమా నటి. నేను కూడా నాకు తెలిసినప్పుడు కొంతకాలం నేను ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని, ఆమె సినిమాలు కూడా చూసేవాడిని. అయితే ఆమె మంచి నటి, కానీ ఆమె లక్ష్యం ఏంటంటే జీవితంలో 7 మందిని పెళ్లి చేసుకోవాలి, సంపూర్ణ సంఖ్య చేసుకోవాలంట. 7 మందిని, తనకంటే సగం వయసులో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నదంట, ఇంకా యవనస్తులు చేసుకున్నదంట. చివరికి భయంకరమైన రోగంతో చచ్చిపోయింది. చివరిగా వారి పరిస్థితి విషాదమే. చివరిగా వారి పరిస్థితి, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా వారికి ఉన్న భయంకరమైన వ్యాధులు దీని ద్వారానే వచ్చేస్తాయి. ఎయిడ్స్ అనేది ముందు ప్రపంచంలో ఎక్కడ కనపడలేదు. భయంకరమైన వ్యాధికి దానికి మందే లేదు అసలు. ఆ ఎయిడ్స్ వ్యాధి రావడానికి కారణం ఏంటి ఎవరంటే విచ్చలవిడి వ్యభిచార జీవితమే. అందుకనే గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు చాలా రోషం కలిగి ఉంటారు. వారు ఎప్పుడు కూడా వివాహాన్ని ఆలస్యం చేసుకోవడానికి కారణం ఏమిటంటే వారి భవిష్యత్తును చక్కదిద్దుకున్న తర్వాత, వారి భవిష్యత్తు కావాల్సిన సంస్థలన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత, మనం చదివాను ఒక పేపర్ చదివాను, స్విట్జర్లాండ్ లో 30 సంవత్సరాల తర్వాతనే వివాహం గురించి ఆలోచన చేస్తున్నారంట. స్విట్జర్లాండ్ మీకు అందరికి తెలుసుగా, స్విస్ బ్యాంక్ లో అందరు డబ్బులు దాచిపెట్టుకుంటారు. మన చర్చిలో ఎంతమంది దాచిపెట్టుకున్నారు అక్కడ నాకు తెలియదు. చాలా మంది నాయకులందరూ దొంగ డబ్బులను తీసుకెళ్లి స్విట్జర్లాండ్ లో దాచిపెడితే ఆ స్విస్ బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు వాడుకొని వారానికి 4 రోజులు పనిచేస్తారంట, 3 రోజులు ఎంజాయ్మెంట్ చేసుకుంటారంట. చూడండి, మన డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మన దేవుని సహవాసం, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట జాగ్రత్తగా వినండి. ఓ వ్యభిచారులారా అని అంటున్నాడు ప్రభు మాట్లాడుతూ. యాకోబు 4:3 అంటాడు. 4:4 కూడా చాలా చక్కని మాట ద్వారా యాకోబు 4:4 చూసినట్టయితే ఈ రోజున విశ్వాసులను పిలవడానికి ఆయన మనసు రావడం లేదంటున్నాడు. ఎందుకంటే వారి క్రియలు నాకు ఆయాసకరంగా ఉన్నాయి, వారు నాకు నా ఆలోచనకు వాళ్ళ ఆలోచనకు చాలా తేడా ఉంది. నా ఆలోచన ఒకటి ఉంది, వారి ఆలోచన ఒకటి ఉంది. యవనస్తులైన పిల్లలు దేవుని మందిరానికి తీసుకురాకుండా చేస్తే కనుక వారు చేరేది ఎక్కడ, వారు వెళ్ళేది ఎక్కడ అంటే ఇక్కడ వెళ్తారంట. వారు వ్యభిచార క్రియల ద్వారా వారు పట్టబడతారు, వ్యభిచార సంబంధమైన క్రియలకు వారు వెళ్ళిపోతారు. కాబట్టి వారిని జాగ్రత్త చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులైన మనది అని దేవుడు వాక్యం ద్వారా 4 చదవండి. 4:4 యాకోబు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడు. దేవునితో వైరం అంటే దేవునికి ఇష్టకరం కాదు. ఈ లోక స్నేహము పాడు స్నేహం అయిపోయింది, పాపం స్నేహం అయిపోయింది. 4 రోజులు కనుక నీటి కాలనీలో బాగా ఉన్న వాళ్ళతో తిరిగామనుకుంటే మన ఆస్తులు అన్ని ఆరతి కర్పూరం అయిపోతాయి గ్యారెంటీ. ఎందుకంటే వారు అన్ని నేర్పించేవి తాగుడు, తర్వాత వ్యభిచారం, తర్వాత లోక సంబంధమైన ఆలోచన, గుట్కా, తర్వాత భయంకరమైన ఒక్కొక్కలో ఒకటి ఏంటంటే చాలా మంది యవనస్తులు ఈ మధ్య కాలంలో గుర్రాలు ఆడడం నేర్చుకుంటున్నారట, పేకాట ఆడడం నేర్చుకుంటున్నారట. దాని ద్వారా తమ ఆస్తులని కర్పూరం లాగా వారు నాశనం చేసుకుంటున్నారు. ఏమైనా దేవుని సహవస్తారు. ఈ వాక్యం మీతో నాతో కూడా మాట్లాడుతుంది కనుక జాగ్రత్తగా ఉండి. దేవుడు ఏమంటున్నాడు? దేవుని ప్రణాళిక ప్రకారం దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మరి అపోస్తలుల కార్యం 16:31 దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశ్రయించినట్టయితే ప్రతి ఒక్క దేవుని చిత్తం ఏమున్నదో ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 16:31 యేసునందు విశ్వాసం ఉంచితే దేవునికి స్తోత్రము, రక్షణ పొంది దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట చూస్తారు. దేవుని వాక్యము బోధించిన ప్రతి మాట ఈ రోజున
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు దేవుని వాక్యం వినండి, యేసు ప్రభువును అనుసరించండి, యేసు ప్రభువును ఆశ్రయించండి. యేసు ప్రభు చెంతకు వచ్చినప్పుడు మాత్రమే మీరు మీ కుటుంబం అంతా కూడా రక్షింపబడతారు. ఈరోజు యవ్వన కాలంలో ఉన్న బిడ్డలందరినీ చూస్తారు, వారు అందరూ కూడా వాష్ జీవితం అనుభవించాలని ఇష్టపడతారు. ఈవెన్ చర్చిలు కూడా ఏసీ చర్చిలు కావాలనుకుంటారు. ఈ చర్చి కాదు, ఏసీ చల్లగా ఉంటే అక్కడ పోయి పడుకుంటా అని అనుకుంటారు. ఇట్లా ఉండాలంటే ఇప్పుడు ఇష్టం అనిపించారు. వాళ్ళు లగ్జరీ లైఫ్ అలవాటు పడ్డారు. లగ్జరీ అనగా విలాసవంతమైన జీవితంలోకి వారు వెళ్ళిపోవడం ద్వారా వారి జీవితంలో వారు నాశనం చేసుకుంటున్నారు. దాని కొరకు అప్పుడు భారము, వేదన, దుఃఖము, బాధ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేదన వస్తుంది. దేవుని స్తోత్రం. గత వారం అమ్మగారు ఒక మాట చెప్పారు, స్త్రీల గురించి చక్కని మరి లూదియా గురించి చెప్పారు కదా, లూదియా గురించి చెప్పారు. లూదియాలో ఉన్న మంచి క్యారెక్టర్స్ కొన్ని తీసుకొని అమ్మగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, మనుషులలో కొత్త తరం, ఈ తరం పిల్లలు ఎట్లా ఉన్నారనేది జ్ఞాపకం చేస్తారు. ఈ తరం పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, తల్లిదండ్రులకు లోబడడం లేదు, దేవునికి విధేయత చూపించడం లేదు, దేవునికి విశ్వాసము అసలు ఉంచట్లేదు, దేవునిపై ఆధారపడకుండా లోకంలో ఉండిపోతున్నారు కనుక వారు భయంకరమైన పాపక్రియల చేత శోధింపబడుతూ వారి కుటుంబాలను 4 రోజులకే వారి ఇంట్లో పెరికి వేసుకుంటున్నారు. ఇల్లు నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి గమనించండి, ఈ రోజున యవనస్తులు తొందరగా వివాహాలు చేసుకున్న తర్వాత, వివాహం తర్వాత తొందరగా వారు విడిపోవడానికి అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎక్కడి నుంచి అంటే మన భారతదేశంలోనే ఉన్న యవనస్తులు ఎందుకు విడిపోతున్నారంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, విడనాడబడిన దాన్ని చేసుకోవడానికంట. అంటే భర్త విడిచిపెట్టిన ఆమె దగ్గరికి వెళ్ళి వీడుంటాడు, వీడి దగ్గరికి వచ్చి ఆమె ఉంటుంది, సంతోషిస్తారు. కానీ దేవుని భయం లేకుండా వారు వ్యభిచార క్రియలు చేస్తున్నారని తెలుసుకోవడానికి వారికి కొంతకాలం తర్వాత వారు తెలిసిపోతుంది. దేవుడు అంటున్నాడు, వివాహం అనే విషయంలో ఘనమైంది. వివాహం చేసుకోండి, సంతోషంగా ఉండండి. కానీ వివాహం లేకుండానే కలిసి ఉండడం, వివాహం లేకుండానే అన్ని కార్యాలు చేయడం, వివాహం లేకుండానే భార్య భర్తలుగా, నేను కొన్నిసార్లు నాకు మన సెల్ ఫోన్ చూడాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే వివాహం కాని వాళ్ళ ఫోటోలు భార్య భర్తలాగా ఇద్దరు ఇట్లా దిగడము, ఫోటోలు పెట్టడము, అది మరి దేనికి పెడతారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. నాకు చేసుకో తొందరగా, మీకు అంత ఉండబోద్ది కాకపోతే పెళ్లి చేసుకోండి, కానీ ఫోటోలు పెట్టకండి దయచేసి. ప్రజల్లో ఇదొక గొప్ప, నేను మార్పు తీసుకొస్తున్నాను అనుకోకండి, ఇదొక విప్లవాత్మకమైన మార్పు అని ఇప్పుడు కూడా అనుకోకండి. అది దేవునికి వాక్యానికి విరుద్ధమే. అవును, ఖచ్చితంగా చెప్తున్నాను. ఫోటో చూస్తున్నాను, ఇప్పటికీ దిగి ఫోటోలు, అది కూడా పాస్టర్ గారికి పెడుతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకో మరి అంటే, పాస్టర్ నేను ఇట్లా ఉంటాను, నేను చాలా ఎంత ఎదిగిపోయానో ఒక్కసారి చూడండి అని చెప్పడం నాకు చెప్పడం అనమాట. ఎంత ఎదిగా డాడీ, ఎంత మంచి మా పాస్ అయిన చూసారా అని చెప్పినట్టు అనమాట. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి స్థితిలో దయచేసి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళని రాకండి. భ్రష్ట మనసు లేక వ్యభిచార మనసు అని దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. అలాంటి మనసులోకి వెళ్ళిన కుటుంబాలు ఏవి కూడా పైకి వచ్చినట్టు చూడలేదు, కానీ ఎప్పుడు కింద పడిపోయినట్టుగా, ఎంత సంపాదించినా తెలియడం సచ్చి, ఎంత పనిచేసినా అదొక వేదన, అదొక బాధ, మరి ఏదో కొరత. ఎందుకంటే దేవుడిని సంతోషపరిచే కార్యాలు కాదు. ఇంకా ఉదయకాల సమయంలో దేవుని చిత్తం ఏముందో మనం చూద్దామండి. అపోస్తల కార్యంలోకి మనం వెళ్దాం. మరి ఈ సమయంలో టైం లేదు కనుక మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 చూద్దాము. సమయం త్వరగా ముందు చేస్తాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 2 వచనాలు చదివితే, అక్కడ అపోస్తలుడైన పౌలు గారు దశలోనికి సంఘానికి ఉత్తరం రాస్తూ మరి చెప్తున్న మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. చదువుతారు సిస్టర్? చూడండి, పరిశుద్ధత ఎందును, కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును, తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి వినుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమంటున్నాడు? ఈ కామాభిలాష లేక లోక సంబంధమైన అందరికీ చూపించాలని షో చేయడం కాదు కావాల్సింది. ఇప్పుడు కాలేజీలలో కూడా షో చేస్తూ ఉంటారు పిల్లలందరూ కూడా. ఎందుకంటే నేను అమ్మాయిని ప్రేమించిన, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. అది లోకానికి చాలా కష్టం, తల్లిదండ్రులకు ఇంకా ఇబ్బందికరమైన, ఇంకా భయంకరమైన కష్టం.
భవిష్యత్తు ఎట్లా ఉంది తెలుసా? ఒక ఉద్యోగం సంపాదించి మనిషిని పోషించడానికి కావలసిన ధనాన్ని సంపాదించడం చాలా కష్టం. కానీ మనుషులు ఈజీగా సెల్ ఫోన్ల ద్వారా, లేకుంటే ఫోన్ల ద్వారా, లేకుంటే ఇతర మనుషుల ద్వారా మనుషులను సంపాదించుకోవడం చాలా ఈజీ. ముఖ్యంగా ఆడ మగ సంపాదించుకోవడం చాలా ఒకరికోరు ఐ లవ్ యూ లవ్ యూ అని చెప్పడం చాలా ఇష్టమే. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఘటము అనగా నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు తప్పగా నిర్వర్తించాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా చూడ, దేవుడి చిత్తం ఏమైనది? దేవుడి చిత్తము నువ్వు జాగ్రత్తగా ఉండడమే దేవుడి చిత్తము. నువ్వు అపవిత్రం కాకుండా ఉండడమే దేవుడి చిత్తం. ఇంకా రెండు మూడు వచనాలు చదవండి సిస్టర్. అదే దాంట్లో 1 దెస్సలోనికి రాసిన పత్రిక 4:2-3. కాగా మీరెలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా, అది దేవుడు అడుగుతున్నాడు. మనము పరిశుద్ధులుగా ఉండడమే, మీరు జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం. చూసారా? దేవుని చిత్తం తెలుసుకొని ఈ రోజు మనం వెళ్ళాలి. అంతేగాని దేవుని చిత్తం లేకుండా ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు కూడా ఇష్టానుసారంగా మనం చేసుకోవడానికి వీల్లేదు. నేను ఇంతమంది చూశాను, ఇటువైపు అనుకోండి తెల్ల ఇంటికి అనుకోండి లెక్కేసుకోండి, నాలుగు తక్కువ తెల్ల వెంట ఇంతమంది చూశాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, తల్లిదండ్రులు ఎదిరించి చేసుకున్న వాళ్ళు కానీ, తల్లిదండ్రులు బాధ పెట్టి చేసుకున్న వారు కానీ, గాయపరిచి వారు దూరంగా వెళ్ళిపోయి ఉన్నవారు కానీ ఎవరు కూడా బాగుపడడం ఈ కళ్ళతో నేను చూడలేదు. అంటే ఇది శాపం కాదు, వారు చేసుకున్న క్రియల ద్వారా వారు పొందుకున్న నష్టం అంతే. నేను కళ్ళారు చూస్తున్నా. చాలా గొప్ప పనులు చేసేవాళ్ళని చాలా మంది గొప్పగా చెప్పుకుంటాం. పెళ్లి వాళ్ళు చాలా ఘనంగా చేసుకున్నారండి, చాలా గ్రేట్. అది సంతానం లేకుండా చేసుకున్న పనిలో సమాధానం ఉండదు. వాళ్ళ ఇళ్లలో ఎప్పుడూ డిస్టర్బెన్సే ఉంటుంది, అశాంతి, ఇబ్బంది, శోధన. నేను కూడా అనుకున్నా, యవన కాలంలో ఉన్నప్పుడు అనుకున్నా నేను కూడా సినిమా యాక్టర్ పెళ్లి చేసుకున్నాను. మరి నాకు టైం అయినది. కొంతకాలం నేను సినిమాలో చేశానండి, నేను తెలియదేమో. నేను సినిమాలో పని చేశాను అనుకున్నా, ఒక హీరోయిన్ చేసుకున్నాను. పాపం ఆ హీరోయిన్ అప్పుడు ఎంతో మంది ఉండేవాళ్ళు. అంటే బాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది. వాళ్ళతో పాటు వాళ్ళ నంబర్ అయిపోయినాక కదా నా నంబర్ వచ్చింది. అంతవరకు నేను ఎంతకాలం ఎదురు చూడాలి? బ్రహ్మానందం గారికి పిల్లలిద్దరిని కూడా నేను చేతిలో పెంచిన, తెలియదేమో ఇప్పుడు చెప్తున్నాను. పిల్లల నగర్లో తిరిగాను పిచ్చోడ్లాగా, చెప్పులన్నీ అరిగిపోయినాయి, షూస్ వేసుకోకపోతే షూస్ అరిగిపోయినాయి. కానీ నాకు అక్కడ జీవితం రుచించలేదు. కేవలం వేశ్యా జీవితం. కొంతమంది బాగుంటారు కానీ అందరూ బాగుండరు. ఎందుకంటే దేవుని సహవస్తారు ఈ కాలం జ్ఞాపకం చేస్తున్నారు. మనం వేశ్యా సాంగులతో సాంగత్యం చేయొద్దు. అంటే సినిమా వాళ్ళతో సాంగత్యం చేయొద్దు. సినిమా నటులతో మనం వాళ్ళతో కలిసిపోయి మనం కూడా వాళ్ళ ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ఇంకా కొంతమందిని చూస్తే విచిత్రం అనిపిస్తుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే, మన పిల్లలందరూ కూడా వాడు ఎవడో సినిమాలో గడ్డ పెంచినట్టు అదే స్టైల్లో కట్ చేయించుకోరు. ఇట్లా గడ్డం ఇట్లా వస్తుంది, దాని వాడు ఇట్లా ఈడుకొచ్చి ఇట్లా అయిపోతుంది. మరి నల్ల ఎంటికలు ఉన్నాయంటే వాడు ఎర్రగా చేసుకుంటాడు, ఎందుకంటే ఆ సినిమాలో హీరో ఎర్ర ఎంటికలు వేసాడు. మళ్ళీ వారం వచ్చినప్పుడు మళ్ళీ గ్రీన్ వెంట్రుకలు మారుతాయి, గ్రీన్ కలర్ వస్తుంది. విచిత్రం. అసలు నువ్వు సినిమా యాక్టర్ అనుసరిస్తున్నావా? నువ్వు సినిమా యాక్టర్ కావాలనుకుంటున్నావా? ఒక్కసారి వెళ్ళి చూడు. ఒకసారి అన్న స్టూడియోకి వెళ్ళి చూడు, లేకుంటే అన్ని స్టూడియోలు ఇప్పుడు ఇంకా దగ్గర ఉన్న స్టూడియో ఉంది, రామోజీ ఫిలిం సిటీ, వెళ్ళి చూడు. సినిమా యాక్టర్ లాగా నేను ఆశ్చర్యపోతున్నాను. మందర్ షాపులు అంటున్నాను, నాతో చెప్తున్నాను, ఏ హీరో స్టైల్ కావాలని నేను అడుగుతున్నాను సార్ వచ్చి, ఆ హీరో స్టైల్ అనే కట్ చేయాల్సి వస్తుంది. అది కేవలం ఆ సినిమా వరకు మాత్రం బెటర్. ఆడెవడో తండ్రికి ముద్దో ఏదో సినిమా అది రాగానే అందరూ మన చర్చిలో అందరూ గడ్డలు పెంచడం స్టార్ట్ చేశారు. ఇదేంటే ప్రదీప్ కూడా వదిలిపెట్టలేదు. ప్రదీప్ అన్న వదిలిపెట్టానంటే లేదు, నేనెందుకు అట్లయితా, నేను కూడా ఆయననే
మా ఊరోడు మా ఊరోడు ఎట్లుంటే నేను అట్లా ఉన్నాయన. మన బైబిల్ కదా అంటే లేదు లేదు మా ఊరోడు ఎట్లుంటే అట్లా. ఆడవాళ్ళు ఏమైనా వాళ్ళు ఏమైనా స్టైల్ మార్చలేదంటే వాళ్ళు కూడా అదే స్టైల్. ఆ హీరోయిన్ ఎట్లా వేసుకుంటే అట్లా. వీటికి కట్ అంటే ఆడ కట్ చేసుకొని తీసుకొని వస్తున్నాం. అంత భయంకరంలోకి వెళ్ళిపోతున్నారు. వారంతా కూడా వ్యభిచార మనసు కలిగిన వారుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాం, ముగించేస్తాం. ఇంకొక మనసు కన్నులు నెత్తికెక్కిన తరం కలగంట. అంటే వాళ్ళ కళ్ళన్నీ పైన ఉంటాయంట. సామెతల గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. దేవుడిస్తున్న మాట చెప్పిస్తాను. 30:13 ఒక మాట ఉంది. ఒక తరం కలదు. అది ఏం తరం అంటే వారు కేవలము వారి కళ్ళ పైన వారి యొక్క మరి కళ్ళు పైనుండి చూసేవారంట. సరే చూద్దాం. 35:11 కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరం అంట. వీళ్ళు ఎప్పుడు మాట్లాడేటప్పుడు అంతా ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. చెప్పండి, నేను ఇక్కడ ఉంటా కానీ వాడు అక్కడ చూసి మాట్లాడతా. చెప్పండి, ఏంటి వచ్చారు అంకోలు? అరే నేను ఇక్కడ ఉన్నా బాబు అంటే లేదు చెప్పండి అంకోలు. ఏంటి ఎక్కువగా యవనస్తులు చూస్తుంటాను, పెళ్ళైన వాళ్ళని చూస్తుంటా. ఇంకా ఇంకా జాగ్రత్త. వాళ్ళు ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా ఫీల్ అయిపోతారు. పెళ్ళైన వాళ్ళని అసలు పట్టుకోలేం. మనం పట్టుకుందామంటే వాళ్ళు పైకి ఇట్లా చూస్తారు. నేను అనుకుంటా సరేరా బాబు, ఒకరు ఇద్దరు పిల్లలు పుట్టినాక నేను కనబడతలేడు, నేను కళ్ళు కింది రాకపోతే అప్పుడు ఒకరిద్దరు పెళ్లి అయినాక గ్యారెంటీ వాడు కళ్ళకి దిగి వస్తాడు కిందికి. అంతవరకు కళ్ళు పైన కనపడదు. అంటే వీరు గర్వాంధులు, అహంకారులు, దేవునికి మనిషికి ఎప్పుడు ఎదురు చెప్పే స్వభావం కలిగిన వారు. వీరందరూ కూడా ఎదురాడి అనగా మనం చెప్పే ప్రతి మాటకు ఎప్పుడు లోబడరంట. అటు భార్యకు లోబడరు, తల్లిదండ్రులకు లోబడరు, దేవుని సేవకు లోబడరు. వీరు ఎప్పుడైనా సరే సమయం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని కిందికి దించేస్తారు. అలాంటి వారి గురించి ఆలోచన చేయాలనుకున్నాను. అలాంటి వారిలో ఒక్కడిగా ఉన్నవాడు. చివరి విషయం చెప్పి ముగించేస్తాను. నేను దేవుని సంకలం ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం పెట్టిన నీవు ఒకసారి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకో. మూర్ఖతరమా, లేకుంటే వ్యభిచార తరమా, లేకుంటే కన్నులు పైకెక్కిన తరమా, కన్నులు మరి ఆకాశం వైపు చూస్తూ మాట్లాడే తరమా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితంలో ఎప్పుడైనా సరే అనుభవ వినయం ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే మనం లోపడతామో, దేవునికి లోపడతామో, ఆ దినం నుంచి దేవుడు నిన్ను బలంగా ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముగా మార్చబడిన తర్వాత దేవునికి లోపడ్డాడు కనుక దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. నోవాహు కుటుంబంలో దేవుడు తనను ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. దేవుని స్తోత్రం. శద్రక్, మెషక్, అబేద్నెగో దేవునితో ఉన్నారు కనుక అద్భుత కార్యం చూశారు. ఈ రోజున మీ విషయం ఏంటో అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు కనుక లేచి నిలబడదాం. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మన సమస్యలో, ఇబ్బందులు మనం విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించబడదాం. యేసు వైపు మాత్రమే చూడాలి కానీ మనుషుల వైపు చూడాలి. లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషము సొంత ప్రార్థన. ఒకరు ఎవరైనా ప్రార్థన చేయండి. అవును ప్రభా, మేము ఇలాంటి వారము, మేము ఏ స్థితిలో ఉన్నామో, యేసు ప్రభా నీ చిత్తం మేము నెరవేర్చే వారంగా ఉన్నామా, మీకు అంగీకారంగా ఉన్నామా, మీకు లోబడే వారంగా ఉన్నామా, ఒక్కసారి తండ్రి నేను జ్ఞాపకం చేస్తున్నానని దేవునికి ఒక్కసారి